ఉందని అనిపించాను. విఆర్వి విఆర్ఎఫ్ అట్మాస్ఫియర్ ఏ విధంగా ఉంటుంది, స్ప్లిట్ ఏసీ అనేది రాబోయే రోజుల్లో ఏ విధంగా మారబోతుంది, ఇన్స్టిట్యూట్ సెటప్ ఏ విధంగా ఉంటుంది, అన్ని విషయాలుగా నాకు పూర్తి అవగాహన కలిగింది ఈ సింగర్ ద్వారా. తర్వాత ఫీల్డ్లోకి వెళ్ళేటప్పుడు మనలో చాలా రకాల డౌట్లు ఉంటాయి. ఆ డౌట్లు సంబంధించి కన్ఫర్మేషన్ అనేది చాలా సందర్భాల్లో ఇన్ఫర్మేషన్ రూపంలో మనకు వస్తూ ఉంటుంది. అది న్యూస్ పేపర్ ద్వారా, లేకపోతే యూట్యూబ్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా. బట్ నమ్మడానికి నమ్మకం కలగదు. అదేనా కాదా, అదేనా కాదా, ఇంకా అంతమించేనా ఉంటుందా అనేది. దాంట్లో బాగా ఈరోజు సార్ చెప్పిన వాటిలో నాకు ఒక పాయింట్ బాగా నచ్చింది. ఏంటంటే ఏసీ టెక్నీషియన్ అనేది 5 రకాల పనిని లిఫ్ట్ చేసే పని అనేది ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ప్లంబింగ్, మెకానికల్, కెమికల్ అని చెప్పి 5 రకాల పనులు. వాటిని చేయడానికి సంబంధించిన స్టెప్స్ ఉన్నాయి. ఎలక్ట్రికల్గా లైన్ ఇన్వర్టర్లు, ఎలక్ట్రిక్, ఇన్వర్టర్ ఏసీ ఎందుకు ఎలక్ట్రిక్ అవసరం, లో వోల్టేజ్ వస్తే ఏం చేయాలి, హై వోల్టేజ్ వస్తే ఏం చేయాలి, ఇది నాకు బాగా అర్థమైంది. దాంతోపాటు ఎలక్ట్రానిక్స్, ఆ వోల్టేజ్ డీసీ వోల్టేజ్తో పనిచేసే కాంపనెంట్స్ సంబంధించి ఎంత వోల్టేజ్ వస్తాయి, ఫుల్ క్లారిటీ ఎలక్ట్రానిక్స్. దాని తర్వాత వచ్చేసి కెమికల్ ఎంత టెంపరేచర్లో ఎక్కించాలి, ఉదయం 9 తర్వాత ఎందుకు ఎక్కించాలి, 5 లోపు ఎందుకు ఎక్కించాలి, అంతకుముందు వర్షం పడేటప్పుడు ఎందుకు ఎక్కించకూడదు, ఇలాంటి డౌట్లు ఉన్నాయి. చౌకింగ్ అంటే ఏంటి, మనం ఫ్రిడ్జ్లోనే చౌకింగ్ అవుతుంది అనుకునే వాళ్ళం, బట్ ఏసీలో కూడా చౌకింగ్ అవుతుంది. అలా అవ్వకుండా ఉండాలంటే మనం ఎలా ఎక్కించాలి, ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్నప్పుడు ఎలా ఎక్కించాలి, గ్రామ్స్ పరంగా ఎలా ఎక్కించాలి, ప్యాకింగ్లో కూడా ఏదో ఒక 1 మినిట్ -30 రాగానే అయిపోయింది అనుకునే టైం నుంచి నానోమీటర్స్ వరకు కొన్ని రకాల మీటర్లు అబ్జర్వ్ చేయడం జరిగింది. హెచ్విఎస్సి సంబంధించి చాలా వీడియోస్ మనకి ఇన్స్టాగ్రామ్లో తగిలినా కూడా అది మనం అఫోర్డ్ చేయగలుగుతామా, మనకు దొరుకుతాయా అని చెప్పి ఒక డైలమాలో ఉండేది. కానీ ఈరోజు నా స్కిల్స్ని ఇప్పటివరకు నేను చేసిన 8 years ఎక్స్పీరియన్స్ కంటే డబల్ ఉత్సాహంతో చేయడానికి 100% క్లారిటీగా మళ్ళీ నిలుపుకోకుండా 100% క్లారిటీ చేయడానికి నాకు పాయింట్ దొరికింది. సో మీ దాకా అది రాకపోవచ్చు, ఒకవేళ వచ్చినట్లయితే 100% మీరు కూడా ఉపయోగించుకోండి. అదేవిధంగా ప్లంబింగ్ పరంగా లోపల నీళ్ళు కానీ బయటకి కానీ క్రాస్గా కొట్టాలి. డ్రిల్లింగ్ మిషన్ ఆపరేట్ చేసే విధానం ఇప్పుడు కూడా చాలా మంది తెలియదు. ఆ విషయంలో మాత్రం హైలైట్, ఒక స్టాండర్డ్ పొజిషన్లో పెట్టి మాత్రమే డ్రిల్లింగ్ కొట్టకుండా ఇలా కొట్టినప్పుడు బాడీ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి. సో ఇట్లా అన్ని రకాలుగా నాకైతే 5 పాయింట్లు బాగా నచ్చినాయి, 100% వర్తబుల్. సో మరి మీ పాయింట్ మీరు కూడా ఎంత గొప్ప అవకాశాన్ని కల్పించిన సరికొత్త ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే లైఫ్లో మళ్ళీ మనకు సపోర్ట్ చేయాలని